బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వికారాబాద్ జిల్లాలో ఓ పెళ్లి వేడుక విషాదంగా ముగిసింది. నవవరుడి వలీమా వేడుక ముగిసిన కొద్దిసేపటికే సమీప బంధువు పెద్ద చెరువులో మునిగి మరణించిన ఘటన స్థానికంగా విషాద ఛాయలు నింపింది. గ్రామానికి చెందిన మున్నామియా కుమారుడు హర్షద్ పాషా వివాహం జరిగింది. పెళ్లి అనంతరం జరిగిన వలీమా వేడుకలో పాల్గొనేందుకు హైదరాబాద్కు చెందిన సమీప బంధువు అఖిల్ పాషా గ్రామానికి వచ్చారు. వలీమా వేడుక ముగిసిన తర్వాత అఖిల్ పాషా సరదాగా తోటి బంధువులతో కలిసి గ్రామ సమీపంలోని పెద్ద చెరువుకు ఈత కోసం వెళ్లారు. అయితే ఈత రాకపోవడం వల్ల ప్రమాదవశాత్తు చెరువులో మునిగి మృత్యువాత పడ్డారు. ఈ విషయం తెలియగానే గ్రామంలో విషాదం నెలకొంది. మృతుడు అఖిల్ పాషాకు భార్య, 3 పిల్లలు ఉన్నారని తెలుస్తోంది. అఖిల్ పాషా భార్య, బంధువులు కన్నీరు మున్నీరయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న స్థానిక ఎస్ఐ బాల వెంకటరమణ కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కొడంగల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పెళ్లి వేడుకలో ఇలాంటి దుర్ఘటన జరగడంతో 2 కుటుంబాలలో తీవ్ర విషాదం నెలకొంది. ఏంటో మురికిన రాత్రి జరిగేడు మీద అందుకే అక్కడ ఏదో న్యూస్ దొరకాలి కదా.